కొంటున్నాను. నా మాట వినండి. నేను ఏమంటున్నానంటే సో దాదాపు అందరికీ ఇంటి పేరు ఉంటుంది, కానీ తన ఏరియానే తన ఇంటి పేరుగా పెట్టుకొని సో ప్రజల ఆదరణ పొందినటువంటి వ్యక్తి ఎవరో కాదండి, లల్లుబాయ్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు మా రుద్ర స్టూడియోలో మాతో పాటు ఉన్నారు. ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. 10కి 10 కొడుతుంది, పులికి ఒక్కడు కొడుతున్నట్టు కేసీఆర్ అన్న గారికి ఒక కొడుకు ఉన్న డైనమిక్ లీడర్. మీరు చూస్తుంటారు కంపల్సరీ. అక్కడ కంపల్సరీ ప్రైమ్ మినిస్టర్ కేసీఆర్ అన్న అవుతాడు. ఇక్కడ కేటీఆర్ అన్న ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సీఎం అవుతాడు. కేసీఆర్ అన్న ప్రైమ్ మినిస్టర్ కావాలి, కేటీఆర్ అన్న సీఎం కావాలని చెప్పేసి ఖచ్చితంగా కోరుకునే వ్యక్తుల్లో నేను మొదటి వ్యక్తిని అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దాదాపుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సీనియర్ నేతలు ఎవరైనా కావచ్చు, మంత్రులు, మినిస్టర్ ఎవరైనా కావచ్చు, దాదాపుగా అందరి మీద ఈడీ అనేది జరుగుతుంది. దానికి జరగడం కారణం బీజేపీ వాళ్ళ వర్షనేనా? మోడీ వచ్చే కంటే ముందు ఈడీ అని చెప్పేసి అది నేను చెప్పడం అని కాదు. ఇప్పుడు చెప్తున్నా, ఈ ఉన్న 3 సీట్లు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు 3, 4 ఉన్నాయో మీరు రాసి పెట్టుకోండి. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో వాళ్ళు ఓడిపోతారు. మీరు రాసి పెట్టుకోండి. బీజేపీ వాళ్ళు ఆ ఉన్నోళ్ళు కూడా ఓడిపోతారు. రాసి పెట్టుకోండి. సో యాక్చువల్గా మీరు లాలాపేటని మీ ఇంటి పేరుగా ఎందుకు మార్చుకున్నారు? అసలు మీ ఇంటి పేరు ఏంటి? మీ రియల్ పేరు ఏంటి? అయితే నేనేమంటున్నామ్మా, ఇప్పుడు కొంతమందికి ఇంటి పేరు, మీ ఇంటి పేరు ఏంటి ఫస్ట్ చెప్పండి. మాది జీ వస్తుంది, గొడుగుల లల్లు ముదిరాజు వస్తుంది. అది నా ఇంటి పేరు అయిపోయింది, నా ఒంటి పేరు అయిపోయింది, నన్ను పిలిచే పేరు అయిపోయింది. అందులో లాలపేటలో పుట్టడం కూడా నా అదృష్టంగా భావిస్తాను. సో మీరు ఎందుకు ఇలా గోల్డ్ తీసుకుంటారు? మీకు చాలా ఇష్టమా? అంటే మీరు చాలా అంటే పేదరికం నుండి ఒక స్టేజ్కి వచ్చారు, స్టెప్ బై స్టెప్. ఇంత ఒకేసారి రావడం అనేది చాలా కష్టం కదా. జనాలు కూడా మాట్లాడుకుంటుంటారు, ఏదో ఒకటి చేయండి, ఇంత తొందరగా ఎదగరు. ఎందుకంటే మీకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కూడా ఎక్కువ లేదు. ఎందుకంటే మీ డాడీ కూడా సో రైల్వే ఎంప్లాయీ వర్క్ చేశారు కాబట్టి మీరు ఇంత తొందరగా ఎలా ఎదిగారు అసలు? అంటే నేను ఏ పని చేసినా, చిన్న పని పెద్ద పని కాదు, ఏ పని చేసినా ఆ చిన్న పని కానీ పెద్ద పని సిగ్గుపడకుండా నేను వర్క్ చేశాను. ఎస్, లల్లు అన్న మీ ప్రాపర్టీ. లల్లు అన్న తెలంగాణ రాష్ట్రంలో నన్ను ప్రేమించి ఎవరైతే ప్రేమించాలో వాళ్ళందరూ ప్రాపర్టీ లల్లు అన్న. మీరు ఎప్పుడు కూడా భయపడే అవసరం లేదు. మీరు ఎప్పుడు రావాలనుకుంటే 24 hours ఫోన్ అని ఉంటుంది. అందరికీ నేను డైరెక్ట్ నంబర్లే పెట్టిన. ఎందుకు అలా అందరు భయపడుతూ ఉంటారట మిమ్మల్ని చూడగానే డాన్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు? అంటే మీరు ఇలా వేసుకోవడం వలన? అంటే ఇలా వేసుకోవడం అని కదమ్మా, నేను ఏమంటున్నంటే మా నాన్నమ్మ బంగారం వేసుకునేది. ఇప్పుడు మీ ఒంటి మీద ఎంత ఉంటుంది మ్యాక్సిమం? సో మేము ఇంకొకటి కూడా విన్నాం, మీరు శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళారని చెప్పేసి. అది ఎపిసోడ్ మీరు చేశారా లేకపోతే మధ్యలో నుండి వచ్చేసారా? లేదమ్మా, అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఆడ గెస్ట్గా అని చెప్పి పిలిచారు. పిలిచిన తర్వాత ఏమైపోయిందంటే సో ఇంకొకటి వచ్చేసి మీరు అంటే ఒకే కడుపులో పుట్టకపోయినా కూడా సో చాలా క్లోజ్గా ఉంటారు శంకర్ అన్నతోని. అసలు మీకు శంకర్ అన్నతో ఎలా బంధం కుదిరింది? అసలు ఎక్కడ కలుసుకున్నారు? అసలు కలుసుకోవడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు ఏదైనా ఏముందమ్మా, ఇప్పుడు శంకర్ అన్న ఆయన చేసే సేవా కార్యక్రమం మీరు ఫర్దర్ ఇంటర్వ్యూ చేస్తామంటారు కాబట్టి దాదాపు నన్ను ప్రేమించే నా అన్న తమ్ములందరూ కూడా రుద్ర స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్, ఈ ఛానల్ మీరందరూ కూడా బాగా ఆదరించాలి. వీళ్ళు ఈ సొసైటీకి మంచి మెసేజ్ అందిస్తేందుకు వాళ్ళ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి కాబట్టి మీరందరూ కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరందరూ కూడా ఈ మళ్ళా సంక్రాంతి వరకు ఈ ఛానల్ని దాదాపు 1,00,000 సబ్స్క్రైబర్స్ కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.